ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్నాం పిల్లరా. ప్రార్థనతో మన ప్రాతకాల ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, ధవల సింహాసనాసీనుడా, ఆశ్చర్యకరుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గమై ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దాగు చోటు నీవేనాయన, అందరి బట్టి మీకు స్తోత్రాలనాయన. దేవా, మా తండ్రి, అన్ని విషయాల్లో మాకు చాలిన దేవుడిగా మీరు ఉంటున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు. మారని మార్పులేని దేవుడిగా ఉండి దేవా, మా తండ్రి ప్రభా, ఆ దినాల్లో మీ బిడ్డలు ఇశ్రాయేలీయులను మీరు నడిపించినటువంటి విధానంలో దేవా, మా తండ్రి ప్రభా, ఏ కొదువ ఏ కొరత లేకుండా మా తండ్రి యొక్క దినాల్లో ప్రభా, మా తండ్రి నాయన మీరు మాకు ఎంతో సమీపంగా ఉండి మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానం అంతటిని తలపోసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం ప్రభా. మరొకసారి నాయన మీ శ్రేష్టమైన నామాన్ని దేవా మతాన్ని కొనియాడడానికి, కీర్తించడానికి, మీ పాదముల యొద్ద మీరు చేరడానికి ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దిగువ మా తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో మేము వాక్యం చదివినప్పుడు నాయన గొప్పగా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నెరవేర్చేటువంటి దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన విషయాల్లో సహాయం చేయమని, ఇదంతటికీ కావాల్సినటువంటి గొప్ప శక్తిని, బలాన్ని, విశ్వాసాన్ని ప్రభువా మేము పొందుకోవడానికి, సమకూర్చుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. 1వ కీర్తన వచ్చిన తర్వాత వచ్చిన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్తున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కలతో నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా, నీవే నా ఆశ్రయము, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను దొరికెదవు, పదము సింహములను, భుజంగములను అనగదొరికెదవు. నీవు సింహములను, నాగుపాములను దొరికెదవు, పదము సింహములను, భుజంగములను అనగదొరికెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరచదను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరచను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొదలుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్నాం పిల్లరా. దైవజనులు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధానంలో మనము నామకత్వాన్ని గురించి దేవుని గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి ఉపమానంలో ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి 30వ వచనం వరకు. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 25 ఫ్రమ్ వర్స్ 14 to 30. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అయితే అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలా ఉన్న 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టింది. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానులు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొని, అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చాయా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతుందని చెప్పాను. అతని యజమానుడు, అలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చాయా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతుందని చెప్పాను. అతని యజమానుడు, బహళా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చాయా, నీవు విత్తని చోట పోయేవాడవును, చల్లని చోట పంట పుచ్చుకున్న వాడవునైన కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది, ఇదిగో మీది నీవు తీసుకున్నామని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట పుచ్చుకున్న వాడినని నీవు ఎరుగుదు. అట్లయితే నీవు నా సొమ్ము సాకాలు యొద్ద ఉంచవలసి ఉందని నేను వచ్చి వాటితో కూడా నా సొమ్ము తీసుకుని ఉంది అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఈడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన నా దాసుని వెలుపలి చీకటితో త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండు కొరకు ఉండాలని. ప్రార్థన. ప్రియప్రభా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి మహిమను పొందుమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కొంచెములో నమ్మకత్వం, కొంచెములో నమ్మకత్వం అనేటటువంటి అంశాన్ని గురించి ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. యేసు ప్రభు ఉపమానం చెప్పాడు, పేరబై. తన దాసులను పిలిచి తన ఆస్తిని అప్పగించి వ్యాపారము చేయమన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి శరీరధారిగా ఆయన దేవాది దేవుడు వచ్చి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన ఆరోహణై వెళ్ళేటటువంటి సమయంలో ఒలీవల కొండ దగ్గర ఆయన ఆరోహణ అవుతూ సర్వ సృష్టికి సకల లోకములకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. శిష్యులు అయితే 12 మంది, ఒకరిని మినహాయించి 11 మంది అక్కడ ఉన్నారు. ఆ సమయంలో ఆయన విశ్వసించినటువంటి 70 మందిలో కొందరు ఉంటారు. అంతేకాకుండా అనేక మంది ఆ ఒలీవల కొండ దగ్గర ఉంటారు. కొద్దిమందేవా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిజమైన దేవుని గూర్చి, నిజమైనటువంటి ప్రేమను గూర్చి మనం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినటువంటి సువార్తను గూర్చి మనం చూస్తూ ఉన్నాం. సువార్త వ్యాపకత్వం ప్రభు కొద్దిమందికి అప్పగించాడు. కొద్దిమందికి అప్పగించి, మీరు నా కొరకు నా ఆస్తిని వృద్ధి చేయండి అన్నాడు. దేవుని రాజ్యాన్ని, ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ విశ్వసించినటువంటి ప్రతివారి యొక్క బాధ్యత, రక్షింపబడినటువంటి ప్రతివారి యొక్క బాధ్యత. ఆయన కొరకు సాక్షిగా జీవించుట, ఆయనను ప్రకటించుట, ఇది మన జీవిత విధానం, వే ఆఫ్ లైఫ్. ఇక్కడ దాసులు, 3 దాసులను గురించి చెప్పబడింది. వారి సామర్థ్యాలు వేరువేరుగా ఉన్నాయి. లూకాసు వార్తలో ఇంకొక భాగం ఉన్నది, కానీ 19వ అధ్యాయం 11 నుండి 27 వరకు అక్కడ మీనాలని ఉన్నది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడని ఉన్నది. అయితే ఒక్క మీనాతోనే కొందరు చాలా ఎక్కువగాను, కొందరు
అంతకంటే తక్కువగాను, కొందరు అసలు వ్యాపారం చేయనటువంటి 3 కేటగిరీస్ వ్యక్తులను గురించి మనం ఆ భాగంలో చూస్తాం. మనము మత్తయి సువార్తలోని ఈ భాగాన్ని మాత్రమే ఈ ఉదయకాలం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించింది ఒకే ఒక జీవితం, మనకి ఇవ్వబడింది ఒకే ఒక తరుణం. దేవుని వాక్య గ్రంథం తేటగా సెలవిస్తూ ఉంది. మనకి ఇవ్వబడింది ఒకే ఒక అవకాశం, వన్ ఆపర్చునిటీ, ఒకే జీవితం. ఈ జీవితాన్ని నీవు నీ కొరకు జీవిస్తున్నావా, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నావా? యజమానుని ఆస్తి దాసులకు అప్పగించబడింది. నమ్మి వారికి అప్పగించాడు. వారికి సామర్థ్యం ఉన్నది. ఇంకొక విషయం, వారు ఆ ఆస్తిని వృద్ధి చేస్తూ ఉండగా ఇది నాది కాదు, ఇది దేవునిది, ఇది దేవుని కొరకు, ఇది దేవుని రాజ్యము, ఇది దేవుని సంఘము, ఇది దేవుని పరిచర్య అనేటటువంటి స్పృహతో, గ్రహింపుతో వారు కష్టపడి పనిచేయాలి. నాకు చెందదు కదా, నేను కాదు కదా అనిపించబోయేది. ఆస్తి కర్త వచ్చినప్పుడు నేను అప్పగించాలి, నేనెందుకు కష్టపడాలి అనుకుని రిస్క్ తీసుకోకుండా దాచిపెట్టినటువంటి, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడినటువంటి ఆ చెడ్డదాసుడు, సోమరివైన చెడ్డదాసుడు అని యజమానుడు అన్నాడు. 26వ వచనం, సోమరివైన చెడ్డదాసుడా. అయితే ఇద్దరితో యజమానుడు చెప్పిన మాట 21వ వచనం, అలా నమ్మకమైన మంచి దాసుడా. 23, అలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ ఉదయకాలం నీవు ఎలాగూ ఉన్నావు? దేవుని రాజ్య విస్తరణ కొరకైనటువంటి నీ బాధ్యత, నీ భాగం, నీ తలాంతు, నీ సామర్థ్యం దేవుడు నీకు అనుగ్రహించింది. దేవుని కొరకు నీవు వాడుతూ ఉన్నావా? ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్మాల్ థింగ్స్, దానిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆదికాండ గ్రంథంలో మనకు తెలిసినటువంటి వ్యక్తి 39వ అధ్యాయంలో యోసేపును గురించి మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. 39వ అధ్యాయం 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. 4వ వచనం, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగే, గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. జోసెఫ్ కొనబడినటువంటి బానిసగా ప్రవేశించాడు. కొనబడినటువంటి బానిస జీవితం పైన ఏ ఆశ ఉన్నది? ఎందుకంటే తాను చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడే తన జీవితంలో అనేక సంఘటనలు జరిగిపోయింది. మందను మేపేటటువంటి వాడు, తల్లి చేత బహుగా ప్రేమించబడినటువంటి వాడు. తన జీవితంలో జోసెఫ్ను గూర్చినటువంటి భాగం మనము 37వ అధ్యాయం తన వయస్సును గూర్చి 2వ వచనం, యోసేపు 17 ఏండ్ల వాడై, టీనేజ్. ఆ తర్వాతి సంఘటనలు ఇంకా కొంతకాలం తర్వాత తండ్రి అన్న దగ్గరకు పంపించడం, గోతిలో వేయటం, ఐగుప్తుకు అమ్మివేయటం, పోతీఫర్ కొనటం, అక్కడ ఆయా పొజిషన్స్లో తాను మంచి బాధ్యతలోనికి తాను ప్రమోట్ చేయబడటం, ఆ తర్వాత పరువెత్తికి తాను చెరసాలలో నుండి తీసుకుని రాబడి తాను చెప్పిన ప్రవచనం నెరవేరిన తర్వాత తన జీవితంలో తాను పరో చేతే తన వివాహ ఏర్పాటు జరిగించినప్పుడు ఆదికాండం 41, 46 వచ్చిన 30 సంవత్సరములు ఈడు కనుక సమృద్ధిగా పంట పండిన సంవత్సరాలు, ఆ తర్వాత కరువు సంవత్సరాలు కొన్ని ప్రారంభమైనప్పుడు ఇవన్నీ లెక్కలేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే జోసెఫ్ బిలో 20 ఇయర్స్, ఇంకా 20 సంవత్సరాల ప్రాయం నిండక మునిపే ఐగుప్తు తాను ప్రవేశించి ఉండాలి. ఈ 15 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు మధ్య ఆయా ఇన్స్టెన్సెస్ కాలాన్ని మనం విభజిస్తూ వస్తే
టీనేజర్కు ఎంత స్టేబుల్గా ఉండగలడండి? యవనస్తులు చంచలమైనటువంటి బుద్ధి లేక ఆలోచన కలిగి ఉంటారు. మరి అటువంటి జోసెఫ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఒక బానిసగా ఈజిప్టు ప్రవేశించినటువంటి హెబ్రీయుడైన లేక యూదుడైనటువంటి ఈ యవనస్తుడు తాను తన చేతిలో సమస్తము దీవించబడుతూ ఉన్నది. తన యజమాని ఆస్తి వృద్ధి అవుతూ ఉన్నది. ఇంకొకరు ఆ ప్లేస్లో ఉంటే ఏం చెప్తారు అంటే, నా యజమాని అయినటువంటి పొతిఫెర్, మనం ఒక ఒప్పందానికి వద్దాం, ఒక డీల్. నీవు నన్ను స్వతంత్రుడిగా విడిచిపెట్టాలి. నేను మీ దేశానికి చెందినటువంటి వాడిని కాదు. నా తండ్రి నన్ను బహుగా ప్రేమించాడు. నా తండ్రి అంటే నాకు కూడా చాలా ప్రేమ. ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై కంట్రీ అండ్ టు మై పీపుల్. మీరు నన్ను స్వతంత్రునిగా పోనివ్వటానికి మీరు నన్ను ఎంత పెట్టి కొన్నారో దానికి ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఇంకా ఎక్కువ, అంత నేను నీకు సంపాదించి పెడతాను. మీ ఆస్తిని మల్టిప్లై చేస్తాను. బట్ వన్ కండిషన్, నేను నా స్వదేశానికి తిరిగి వెళ్ళటానికి నన్ను స్వతంత్రునిగా మీరు పోనివ్వాలి అని చెప్పేసేసి తాను తన యజమానులతో ఒక డీల్ కుదుర్చుకుని ఉంటే, ఎస్, నేను నీకు అప్పగించినటువంటి ఆస్తిని నీవు ఇంత మల్టిప్లై చేసిన తర్వాత నేను నీకు స్వతంత్రత ఇస్తాను, నీవు వెళ్ళిపోవచ్చు నన్ను విడిచిపెట్టి స్వతంత్రుడిగా అని యజమాని అనలేదు. ఒకవేళ జోసెఫ్ అటువంటి ఒప్పందం కుదుర్చుకుని ఉంటే జోసెఫ్ వ్యక్తిత్వం మీదికి ఒక గొప్ప పరీక్ష రాకమునిపే తాను చక్కగా ఆస్తిని మల్టిప్లై చేశాడు కాబట్టి తాము అనుకున్నట్టు యజమాని స్వతంత్రత ఇచ్చి ఉంటే తిరిగి తన దేశానికి వెళ్ళిపోయి ఉండాలి, తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఉండాలి. కథ వేరుగా ఉండేది, చరిత్ర వేరుగా ఉండేది. ఇది కథ మాత్రం కాదు, దిస్ ఈస్ ట్రూ హిస్టరీ. చరిత్ర వేరుగా ఉండేది. సమృద్ధి సంవత్సరాలు, కరవ సంవత్సరాలు, ఆ భాగం, ఆ సంభవం ఒకవేళ వచ్చినప్పుడు ముందుగా చెప్పిన వారు లేరు కనుక ఆహార సమృద్ధి లేక ఆహారం లేక ఐగుప్తులో ప్రజలు మలమలం ఆడిపోయి ఉండేవారు. తన తండ్రి తన సహోదరుల కుటుంబాలు వారు కూడాను చాలా శ్రమపడి ఆ శ్రమలో వారు నశించిపోయి ఉండాలి. ఆహార లేమితో ఇబ్బంది పడి ఉండాలి. యూదుల యొక్క చరిత్ర వేరుగా ఉండేది. దేవునికి ఒక సంకల్పం ఉన్నది. ఐగుప్తు నుండి వీరిని విడిపించడానికి దేవుడు మాదిరిగా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించింది విశ్వాసి లోకము నుండి, పాపం నుండి విడిపించబడటానికి వారు ముంగుర్తుగా ఉన్నారు. ఇశ్రాయేలీయుల జీవితం మనకు ఒక మంచి పాఠం, ఒక మోడల్. వారిని చూపించి దేవుడు మనకు అనేక విషయాలు నేర్పించడానికి వారిని ఎన్నుకున్నారు. దాని అంతటికి ముందు వారు ఈజిప్టుకు రావాలి. ఈజిప్టుకు రావాలి అంటే జోసెఫ్ శ్రమ పొందటం దేవుని ప్రణాళికలో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం. అయితే ఒకవేళ జోసెఫ్ తాను స్వతంత్రుడుగా ఉండగోరి యజమానితో మాట్లాడి అటువంటి ఒప్పందం ఏదైనా తన స్వంత ఆలోచనను బట్టి చేసుకుని దేవుని ఆలోచన వరకు కనిపెట్టక జరిగించబడి ఉంటే ఊహించుకోనండి ఒకసారి ఎలా ఉండేదో. కాబట్టి దేవుడు తనను ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. దేవుడే తనను అక్కడ ఉంచాడు. నేను యాక్సెప్ట్ చేస్తాను. కొన్ని మార్లు ఒక పరిస్థితిలో నుండి మనం వెళ్ళవలసి వస్తే ఇట్ ఈస్ హార్డ్ టు యాక్సెప్ట్ సర్టన్ సిచ్యుయేషన్స్, సర్టన్ ఫ్యాక్ట్స్.
ఇది నా మనసుకు చాలా బాధగాను కఠినంగాను ఉన్నది, నేను దీన్ని ఎలాగ అంగీకరించగలను అని అనిపిస్తుంది. అయితే దేవుడు దానిని ఎలా చేసాడు అని మనం గ్రహించాలి. దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది అని మనం గ్రహించాలి. జోసెఫ్ చాలా నమ్మకంగా ఉన్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. హీ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్ యాజ్ ఎ సర్వెంట్, యాజ్ ఎ స్లేవ్ లేబర్. తనను హెచ్చిస్తూ వచ్చాడు దేవుడు. హెచ్చిస్తూ ఉంటే సహజంగా గర్వం కూడా హెచ్చాలి. ముఖ్యంగా యవనస్తుల్లో చాలా ఈజీగా డీవియేట్ అయిపోతూ ఉంటారు. కొంచెం జ్ఞానం, ప్రపంచ జ్ఞానం, పుస్తక జ్ఞానం, విషయ పరిజ్ఞానం, లోకంలో ఏం జరుగుతూ ఉంది అనేక విషయాలు గురించినటువంటి జ్ఞానం వస్తే సహజంగా అతిశయం వస్తుంది. ఇంకొకటి, జోసెఫ్ చేతిలో ఆ పొతిఫర్ ఆస్తి బహుగా వృద్ధి చెందుతూ వచ్చింది. ఎంత అతిశయించి ఉండాలి! మిస్బిహేవ్ చేయటానికి, గర్వంగా డంబంగా ప్రవర్తించడానికి చాలా అవకాశం ఉన్నది, చాలా శోధన ఉన్నది. కానీ తను అలా చేయలేదు. కొంచెంలో తాను నమ్మకంగా ఉన్నాడు. తన స్థితి కొంచెం స్థాయి, చిన్న స్థాయి. ఎవరండి అతను? ఏ స్లేవ్, ఏ హీబ్రూ స్లేవ్, ఎన్ యంగ్స్టర్, ఏ బాండ్ స్లేవ్, అంతే. కొనబడినటువంటి దాసుడు, వెండికి కొనబడినటువంటి దాసుడు. ఇటువంటి దాసుడు తాను నమ్మకంగా ఉండటాన్ని బట్టి ఒక దేశానికి కరువు భారంగా ఉన్న కాలంలో చుట్టుపట్ల దేశానికి, ఆ తరువాత అదే పీరియడ్లో తన తండ్రి ఇంటి వారందరికీ పోషించేటటువంటి పోషకుడు అయ్యాడు, రక్షకుడు అయ్యాడు, పోషణకర్త అయ్యాడు. ఫెయిత్ఫుల్నెస్ in the small position he was placed in. ఇంకా చెప్పాలి అంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి విజన్ ఉన్నదే, he was faithful to his vision. చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుడు తనకు పదే పదే చూపించాడు, తను గొప్ప స్థితిలో ఉంచబోతూ ఉన్నాడు. కనుక దేవుడు తనకిచ్చినటువంటి ఆ విజన్ తను గట్టిగా పట్టుకున్నాడు. So he was faithful to his vision, he was faithful in his duty. So God gave him a greater and better management. పొతిఫర్ గృహంలో హౌస్ మేనేజ్మెంట్ చక్కగా చేసి నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. తర్వాత శ్రమ, చెరసాల లేక శోధన పరీక్ష వచ్చిన దేవుడు మరలా బయటికి తీసుకుని వచ్చి తనకు గ్రేటర్ మేనేజ్మెంట్ అప్పగించాడు. ఈ ఉదయకాలం దేవుడు మనతో స్పష్టం చేయగోరేది ఏంటంటే, ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్? ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ స్మాల్ పొజిషన్ ఇన్ విచ్ గాడ్ హెస్ ప్లేస్డ్ యూ? నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత కష్టపడి పనిచేసి, ఇది నా ఆస్తి కాదు కదా, ఇది నా ఆస్తి కానప్పుడు అది ఎంత వృద్ధి అయితే కానివ్వండి, నాకేం దీనిలో వాటా వచ్చేది, షేర్ వచ్చేది, డివిడెండ్ వచ్చేది లేదు, నేను తినేటటువంటి కొంచెం అన్నమే. కనుక నేను బహుగా కష్టపడాలా, నా శక్తి అంతటిని, నా జ్ఞానం అంతటిని ఈ వ్యాపారం చేసి నేను వృద్ధి చేయాలా యజమానుని యొక్క ఆస్తిని. యెహోవా అతనికి తోడై ఉన్నాడు, అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేశాడు. అందుకే 5వ వచనంలో యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండేది. చాలా క్లియర్ కట్ గా ఆ తేడా కనిపించింది. డెఫినెట్ గా వ్యక్తి యొక్క జీవితంలో పని చేయటం ప్రారంభించినప్పుడు సహా కొంచెంలో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువలో నమ్మకంగా ఉన్నటువంటి స్టేజ్కి వెళ్ళేటప్పుడు, ప్రమోట్ అయ్యేటప్పుడు ప్రతి ఫేజ్లో
దేవుడు తనకు తోడై ఉన్నాడని లోకం చూస్తుంది. యజమాని చూచాడు. ఇక్కడ 5వ వచనం, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని ఫ్రమ్ డే వన్ ఆలోచించండి. సరే, మనకు బాగా పరిచయమైనటువంటి భక్తుడు రాజు దావీదు యొక్క ప్రారంభాన్ని గురించి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలా లోయలో ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు కేకలు రంకెలు వేసేటటువంటి సమయంలో రాజైనటువంటి సౌలు, అతని సైన్యాధిపతులు, యోధులు ఉన్నటువంటి ఆ సిచ్యుయేషన్లో తన అన్నను చూడటానికి వెళ్ళినటువంటి దావీదుతో ఏలియాబు అన్న మాట ఏంటంటే, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 28వ వచనం, అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? చిన్న గొర్రె మంద, స్మాల్ ఫ్లాక్, చిన్న మంద. డేవిడ్ చిన్నవాడు, తండ్రి తన్ను మందను మేపటానికి పంపించాడు. సాధారణంగా చిన్న కుమారుల పైన ఎక్కువ ప్రేమ ఉండాలి. బెత్లెహేము చెందినటువంటి జెస్సీ తన చిన్న కుమారుడికి చిన్న మందను అప్పగించి ఈ గొర్రెలను మేపటానికి పంపించాడు. ఈ భాగం జ్ఞాపకం చేసుకుంటే నాకు అనిపిస్తుంది, వాళ్ళేమో యుద్ధం చేసేటటువంటి వాళ్ళ కెరీర్ ఏమో వండర్ఫుల్లా, లేక యుద్ధంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కాకుండా వారందరికంటే చిన్నవాడు. మరి నేనేమో ఈ మందను మేపాలా? మందను మేపడంలో చాలా డేంజర్స్ ఉంది. వ్యాపారం చేయటంలో దాసుల విషయంలో రిస్క్ ఉన్నట్టే మందల విషయంలో చిన్న మంద అయినా సరే తాను మేపటానికి వెళ్ళినటువంటి అరణ్య ప్రాంతంలో, యోధా అరణ్య ప్రాంతంలో క్రూర మృగాలు వచ్చి జంతువుల పైన దాడి చేసేటటువంటి పరిస్థితి లేకపోలేదు. ఒకవేళ ఈ రోజుల్లో యవనస్తులు ఎవరైనా దావీదు పొజిషన్లో ఉండుంటే మంద మీదికి ఒక పర్యాయమేమో 34వ వచనం, సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించాను. ఒక పర్యాయం సింహం వచ్చింది, ఒక పర్యాయం ఎలుగుబంటి వచ్చింది. ఈ రోజుల్లో ఎవరైనా ఒకవేళ అరణ్య ప్రాంతం ప్రక్కన రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఒక గ్రామంలో ఒక యవనస్తుడు తన మంద మీదికి వచ్చేటటువంటి ఇటువంటి క్రూర జంతువు తన మంద మీద దాడి చేసి ఒక గొర్రెను తీసుకుని వెళ్తే, గొర్రె పిల్లను తీసుకుని వెళ్తే వాళ్ళ డాడీతో ఏం చెప్తాడో చెప్పమంటారా? చాలా కూల్గా తిరిగి వచ్చి, డాడీ నేను నీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను, నేనంటే నీకు చాలా ప్రేమ కదా అంటాడు. అవును నా కుమారుడు అంటాడు ఏ తండ్రి అయినా. డాడీ నేను ఎక్కువ, ఒక గొర్రె ఎక్కువ నీకంటే, ఏ తండ్రి అయినా గొర్రెదేముందలే కుమారుడా, నీవే నాకు ఎక్కువ. చూడు డాడీ నేను చాలా తెలివిగా నీ ముందుకు నేను ప్రాణంతో వచ్చాను అంటే, సింహం వచ్చింది, సింహం గొర్రెని తీసుకెళ్ళింది, నేను మాత్రం నన్ను కాపాడుకున్నానంటే ఏ తండ్రి అయినా అంటాడు గొర్రె పోతే పోయిందిలే, నీవే నాకు చాలా ఇష్టమైన ప్రియమైనటువంటి వాడు కనుక గొర్రెను నీవు రెస్క్యూ చేయటానికి చిన్నవాడు, నీకు అనుభవం లేదు, నీ దగ్గర ఆయుధాలు లేవు, నేను ఎవరు బ్లేమ్ చేయడానికి వీల్లేదని నువ్వు ప్రాణాలతో వచ్చేవి అంతే చాలని అప్రిషియేట్ చేసి ఉంటాడు. దేవుడు కూడా అలా మాట్లాడి ఉండాలి. ఏమని? నేనే కనిపించేనా?
నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా అన్నలు, వారు కాపాడగలరు కదా మందని, నేనే వెళ్ళాలా, నేనే రిస్క్కి ఎక్స్పోజ్ కావాలా అని అనలేదు. అంతేకాదు, తాను చేసినటువంటి కార్యం తన లైఫ్ రిస్క్ తీసుకుని సింహంతో పోరాడి దాన్ని జయించాడు, ఎలుగుబంటితో పోరాడి జయించాడు. తరిమి చంపి ఇంకొకరైతే చాలా గ్రేట్ ఈవెంట్గా దాన్ని చేసాం. ఊహించండి. ఎందుకు దేవుడు దావీదును ఎన్నుకున్నాడు? హీ వాజ్ ఫెయిత్ఫుల్ యాజ్ ఎ షెపర్డ్. చిన్న మంద, స్మాల్ ఫ్లాక్. కొంతమంది సేవా ప్రారంభం చాలా కొద్ది మందికి సేవకులుగా ఉంటారు. దేవుడు వారి పరిచర్యను విస్తృతపరుస్తాడు. చూచేవారికి విస్తరించే పరిచర్య కనబడుతుంది, కానీ ఆ సేవకుని యొక్క అంతరంగ జీవితం, వ్యక్తిగతమైన ఉద్దేశాలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కనబడదు. కొందరి సేవ బహుగా విస్తరిస్తుంది, కొందరి సేవ క్రమంగా విస్తరిస్తుంది, కొందరి సేవ లీప్స్ అండ్ బౌండ్స్, చాలా త్వరితగతిని విస్తరిస్తుంది. ఎందుకని ఈ తేడా? కొందరి పరిచర్య అంతే, కొద్దిమందే ఉన్నారు. ఒకవేళ ఆ కొద్ది మందిని కాపాడటమే చాలా కష్టతరమైనటువంటి కార్యం కావచ్చు. మొత్తం మీద దేవుడు తన నమ్మకత్వాన్ని చూస్తాడు. ఇది నా పాయింట్. దేవుడు ఖచ్చితంగా ఒక దశలో జ్ఞాపకం ఉంచుకోనండి, అప్పగించినటువంటి కొంచెం పరిచర్య, కొంచెం బాధ్యత, కొంచెం మంద, చిన్న మందను పెద్ద మందగా చేస్తాడు. గుర్తుంచుకుందాం. కొన్ని గ్రామాల్లో పరిచర్య మేము ప్రారంభించినప్పుడు షారోన్లో కొన్ని కుటుంబాలే ఉండేవి. ఈరోజు ఒక జనరేషన్ వెయిట్ చేసిన తర్వాత వారి పిల్లలు వచ్చారు, పెద్దవారు అయ్యారు. సో సంఘం విస్తరిస్తుంది. ఎలాగూ కొద్ది కుటుంబాల్లో నుండే వారి పిల్లలు వారు ఎదిగి పెద్దవారై కుటుంబీకులు అవుతూ ఉండగా ఆ సంఖ్య విస్తరిస్తూ ఉంది. కొందరు ఈ విశ్వాసాన్ని చూచి యేసుక్రీస్తు ప్రభువును నమ్మి దేవుని మందలోనికి ఆకర్షింపబడుతూ ఉన్నారు. యూ హ్యావ్ టు పేషెంట్లీ వెయిట్ సమ్ టైమ్స్. కొందరి పరిచర్య ఏమో చాలా విస్తృతంగా, చాలా ఫాస్ట్గా అభివృద్ధి అవుతూ ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరిని బ్లెస్ చేసి వారి మినిస్ట్రీ ఎక్స్పాండ్ చేసేటటువంటి మెథడ్స్, ద క్రైటీరియా, ద బేసిస్ ఈస్ దిస్. గాడ్ లుక్స్ ఎట్ ద ఇన్నర్ క్వాలిటీస్, ద క్వాలిటీస్ ఆఫ్ హార్ట్. ఎంత నమ్మకంగా దావీదు చిన్న మందను కాపాడాడు. అది సమయం వచ్చినప్పుడే బయటకు తీసుకుని వచ్చాడు దావీదు. అంతేగాని దావీదు తాను చేసినటువంటి కార్యాన్ని గూర్చి తాను దాన్ని బహుగా ప్రచారం చేసుకుని, అడ్వర్టైజ్ చేసుకుని, ఇక నేను మందను కాయను, ఆ డ్యూటీ నుండి తను విడిపించాలి అని తండ్రితో వాదించి, ఐ కెన్ డూ బెటర్ థింగ్స్, ఐఎమ్ ఏ క్యాపబుల్ పర్సన్ అని ఆర్గ్యూ చేసి తను ఏమీ చేయలేదు. మనం గ్రహించవలసినటువంటి సత్యం, డేవిడ్, he was faithful in the work entrusted by his father, tending his small flock. ఇది మనం గ్రహించవలసినటువంటిది. షెపర్డింగ్, దేవుడు నీకు అప్పగించినటువంటి మంద, అది చిన్న మంద కానివ్వండి, పెద్ద మంద కానివ్వండి, దేవుడు నీకు అప్పగించింది ఏదైనా సరే. దావీదు దేవుని దృష్టిలో దేవుని కొరకు నమ్మకంగా ఉన్నటువంటి ఆ లక్షణాన్ని దేవుడు చూచినప్పుడు, ఆ చిన్న మంద తండ్రి అప్పగిస్తే అంత రిస్క్ తీసుకున్నాడు. నేను ఇతనికి పెద్ద మందని అప్పగిస్తాను, నా జనాంగాన్ని అప్పగిస్తాను, నా జనాంగాన్ని నడిపిస్తాను, నా జనాంగాన్ని జీవము గల దేవుని అని తాను దేవుని గురించినటువంటి మంచి గ్రహింపు కలిగినటువంటి వాడుగా, దేవుని ప్రేమించిన వాడుగా, దేవుని ప్రేమించాడు గనుక పాటలు రాసుకున్నాడు. యవనస్తులు ఎవరినైనా పాటలు రాయమనండి,
వారు ఎవరిని అభిమానించారో లేక వారు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నామని లోకంలో చెప్పుకుంటారో వాళ్ళని గురించి ఏదైనా కంపోజ్ చేస్తారేమో. దేవుని గురించి ఒక యవనస్తుడు కంపోజ్ చేయటం దావీదు కీర్తనల్లో యవనస్తుడుగాను తర్వాతి కాలంలోను తర్వాత దశలోను తన జీవితంలో తాను కంపోజ్ చేసినవన్నీ చదువుతూ ఉంటే దేవుని పట్ల తన హృదయం ఎంత చక్కగా తన రాజ్యం విస్తరిస్తూ ఉంటే దేవుడు సింహాసనం మీద చాలా కష్టాలు పడి సింహాసనం మీదకి వచ్చాడు. దాన్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి కూడా చాలా యుద్ధాలు జరిగించవలసి వచ్చింది. సో డేవిడ్ హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ టెండింగ్ ద స్మాల్ ఫ్లాక్ విచ్ వాజ్ ఎంట్రస్టెడ్ బై గాడ్ టు హిమ్. దేవుడే తనకు ఆ చిన్న మందను అప్పగించేటటువంటి పరిస్థితి తండ్రి వల్ల రానిచ్చి ఒక విధంగా తన టెస్ట్ చేశాడు అని చెప్పుకోవచ్చు. ఎంత నమ్మకంగా ఉండగలడు ఈ యవనస్తుడు, ఎంత నమ్మకంగా ఉండగలడు. ఫిలెమోను పత్రికలో పౌలు భక్తుడు ఫిలెమోను ఉద్దేశించి పత్రిక రాస్తూ ఒనేసిమును గూర్చి, ఒనేసిము యవనస్తుడు ఒక మాట చెప్తాడు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. 11వ వచనం. ఒనేసిమస్ తాను స్లేవ్, ఆ రోజుల్లో ఫిలెమోను గృహంలో బానిస, ఆస్తిని దోచుకుని పారిపోయాడు. ఎట్లనో రోమ్ చేరాడు. పౌలు గారి కంటబడ్డాడు. పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు, మారిపోయాడు. పౌలు గారితో కొంచెం సహవాసం చేసి పౌలు గారికి పరిచర్య చేశాడు. 13వ వచనం. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము. కొంచెం పరిచర్య. పెద్దవాడు, వృద్ధుడు పౌలు గారు తనకు హెల్ప్ చేయడానికి పర్సనల్ అసిస్టెంట్ లాగా ఆ హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి పౌలు గారికి పరిచర్య చేస్తూ వచ్చాడు. కొంచెం పరిచర్య. అయితే ఇతనే ఈ పరిచర్య నాకు చేస్తూ ఉండాలి అని పౌలు గారు తనతోనే ఉంచుకోలేదు. కానీ ఎక్కడి నుండి వచ్చాడో ఇప్పుడు తాను మార్చబడినటువంటి వ్యక్తి అని తన యజమాని ఇంట ఉన్న సంఘానికి తెలియబడే నిమిత్తం కొలసై పట్టణానికి తిరిగి ఈ ఒనేసిమును పంపించడానికి పౌలు గారు తీర్మానం చేసుకుని చేర్చుకోమని యజమానుడైనటువంటి ఫిలెమోనుకు రికమెండేషన్ లెటర్ రాసి మధ్యవర్తిగా మీడియేట్ చేసి వారిద్దరి మధ్య సమాధానాన్ని తాను సమకూర్చాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి యజమానునికి కనిపించి యజమానిని వ్యక్తిగతంగా క్షమాపణ అడిగి మార్చబడినటువంటి తన జీవితం వారి మధ్య కనుబర్చుకోవాలి, రుజువుపరచుకోవాలి. సంఘ చరిత్ర ఏం చెప్తుందంటే ఒనేసిము కొంతకాలం తర్వాత యజమానుని ఇంట నుండి తాను ఫుల్ టైం మినిస్ట్రీ చేయటానికి యజమానే తనను సేవ కొరకు ప్రోత్సహించాడని, మొదటి శతాబ్దంలో నమ్మకమైన సేవ చేసినటువంటి వ్యక్తిగా తాను రుజువుపరుచుకున్నాడని ఒనేసిమును గురించి వ్రాయబడి ఉంది. ఓ గొప్ప బిషప్ స్థాయికి ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో తాను ఎదిగాడు అని సంఘ చరిత్ర చెప్తుంది. పౌలు గారికి మొదట పరిచర్య చేసినటువంటి వాడు ఈ యవనస్తుడు. తరువాతి కాలంలో మార్చబడినటువంటి తన జీవితం ఇక నో చేంజ్, మళ్ళా లోకంలోనికి వెళ్ళటం అటువంటి పరిస్థితి లేదు. దేవుని కొరకే తాను జీవించాడు. ఒనేసిము తన పేరుకి అర్థం సహాయకరమైన. ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు తాను ప్రయోజకుడు అని పౌలు గారే ఇచ్చినటువంటి సాక్ష్యం. తాను నమ్మకమైనటువంటి పరిచర్య చేసిన పరిచారకుడుగా తన జీవితాంతం ఒనేసిమస్ జీవించాడని సంఘ చరిత్రలో వ్రాయబడింది. ఈ ఉదయకాలం దేవుడు నీకు అప్పగించినటువంటి కొంచెము పరిచారం, మందిరంలో
ఏదైనా పరిచర్య చేయాలనుకోండి, చాపలే వేయాలి అనుకుందాం, లేకుంటే ఇంకోటి మందిరాన్ని సిద్ధం చేయాలి. ఎంత సిన్సియర్గా చేస్తూ ఉంటారు, లేక ఎంత రెక్లెస్గా చేస్తున్నారు. కొన్ని మార్లు నేను యవనస్తులను గమనిస్తూ ఉంటాను. ఆర్ దే సిన్సియర్, ఆర్ దే రెక్లెస్ ఇన్ ద స్మాల్ థింగ్స్? నమ్మకంగా భయముతో దేవుడు చూస్తూ ఉన్నాడు, మనం హ్యాండిల్ చేస్తూ ఉన్నది దేవుని వస్తువులను అనేటటువంటి గ్రహింపుతో మనం చేస్తే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఈ ఉదయ కాలంలో ఒనేసిమును గురించి మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట, కొంచెం పరిచారంలో తాను నమ్మకంగా పౌలు గారు చేశాడు. ఒనేసిము ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. ఈ పెద్ద ఆయనకి ఈ దశలో హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి ఈ వ్యక్తికి పరిచయం చేస్తే తనకు వచ్చే లాభం ఏమీ లేదు, బెనిఫిట్ ఏమీ లేదు, గెయిన్ ఏమీ లేదు, రికగ్నిషన్ ఏమీ లేదు. ఎందుకు చేయాలి? నా బంధకములలో నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేశాడు అన్నాడు 13వ వచనం. సువార్త కొరకు బంధకములో ఉన్నటువంటి పౌలు గారికి పరిచర్య చేశాడు. ఈ ఉదయకాలం ఒకసారి మన హృదయాలను పరీక్ష చేసుకున్నాం. ఆర్ వి ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను చేత లెటర్స్ రాయించాడు. ఫిలదెల్ఫియా సంఘాన్ని గుర్చి దేవుడు చెప్పిన మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. పైన 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయి. కొంచెమే శక్తి, తన సామర్థ్యం కొంచెమే, తన కెపాసిటీ కొంచెమే. కొంచెం శక్తి ఉన్నప్పటికీ ఫిలదెల్ఫియా సంఘం దేవుని నామం కొరకు నిలవబడ్డారు. నా నామము ఎరుగననలేదు. ఈ ఉదయకాలం కొంచెములో నమ్మకత్వము, చిన్న స్థాయిలో ఉన్నటువంటి జోసెఫ్లోని నమ్మకత్వం, అలాగే చిన్న మందను కాపాడటంలో దావీదు యొక్క నమ్మకత్వం, కొంచెము శక్తి కలిగినటువంటి ఫిలదెల్ఫియా సంఘాన్ని గుర్చి కొంచెము పరిచర్య చేసినటువంటి ఒనేసిమును గుర్చి జ్ఞాపకం చేసుకుంటూ మరలా మనము మత్తయి సువార్తలో వారి సామర్థ్యము చొప్పున మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యజమానుని కొరకు పరిచర్య చేసినటువంటి, యజమాని ఆస్తిని వృద్ధిపరిచినటువంటి ఆ దాసులను గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఒకరు 5 తలాంతులు, ఒకరు 2 తలాంతులు సంపాదించారు. 5 తీసుకున్న వాళ్ళు మరి 5, 2 తీసుకున్న వాళ్ళు మరి 2. 1 తలాంతు తీసుకున్నటువంటి వాడు దాంతో వ్యాపారం చేయలేదు. అనగా తన యజమానుని కొరకు రిస్క్ తీసుకుని యజమానుల యొక్క ఆస్తిని వృద్ధిపరచలేదు. సో వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్? దేవుడు వేసేటటువంటి ప్రశ్న ఇది. ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ ద స్మాల్ థింగ్స్? చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండి పెద్ద విషయాల్లో అపనమ్మకంగా ఉండటం కాదు. చిన్న విషయాల్లోనూ నమ్మకంగా ఉండాలి, ఎదుగుతూ ఉండగా విస్తరిస్తూ ఉండగా పెద్ద విషయాల్లోనూ నమ్మకంగా ఉండాలి. ఇంకా దేవుడు నమ్మి నీకు అతి గొప్ప బాధ్యత అప్పగించినప్పుడు దానిలోనూ నమ్మకంగా ఉండాలి. దేవుడు కోరేది. ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ ద స్మాల్ థింగ్స్? దిస్ ఈజ్ ద క్వశ్చన్. నేను ఇన్సిగ్నిఫికెంట్, నన్ను ఎవరు గుర్తిస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, దీన్ని బట్టి దీనిలో నేను ఇంత కష్టపడి ఇది చేయాలా? జోసెఫ్ ఒకవేళ ఈ పోతీఫర్ ఆస్తిని వృద్ధి చేయటం నాకేం పట్టింది? వాట్స్ ద బెనిఫిట్? లేకుంటే ఇదంతో డీల్ కుదుర్చుకుని మనం చెప్పుకున్నట్టు నాకు లిబర్టీ ఇస్తాడేమో, నేను తన ఆస్తిని ఇంత వృద్ధి చేస్తే నేను వెళ్ళిపోతాను,
ఐ విల్ గో బ్యాక్ టు మై ఫాదర్, టు మై పీపుల్ అనేటటువంటి ఆలోచన కలిగి ఉండుంటే యజమాని ఇంట్లో దేవుడు అంతగా తను బ్లెస్ చేసి ఉండేవాడు కాదు. పోతీఫర్ గృహంలో. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం దేవుడు నీ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. నీ టైం ఎలా వాడుతూ ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి రిసోర్సెస్ నీవు ఎలా వాడుతూ ఉన్నావు? ఆర్ యూ ఫెయిత్ఫుల్? లేక గ్రంబుల్ చేస్తూ నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను చాలా లిమిట్ చేయబడ్డాను, వాట్ కెన్ ఐ డూ, వాట్ కెన్ ఐ డూ, వాట్ కెన్ ఐ డూ అనుకుంటూ కూర్చున్నావు? ఆర్ యూ ఫెయిత్ఫుల్? ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ ద స్మాల్ థింగ్స్? అది చిన్న స్థానం, చిన్న బాధ్యత, చిన్న పరిచర్య, కొంచెం శక్తి, దానిలో నమ్మకంగా ఉంటే దేవాది దేవుడు, ఆస్తికర్త ఆయన, సంఘం దేవునిది, పరిచర్య దేవుని, ఆత్మలు దేవుని. పరలోక రాజ్యాన్ని ప్రభువారు పోల్చి యజమానుని ఆస్తిని విస్తరింపచేసినటువంటి సేవకులను గురించి మాట్లాడాడు. బడా నమ్మకమైన మంచి దాసుడు. ఇది దేవుడు నీతో చెప్పాలని నీవు ఆశిస్తూ ఉన్నావా? మత్తయి సువార్తలో ఆ ఇద్దరు దాసులతో యజమానుడు చెప్పినటువంటి మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21, బడా నమ్మకమైన మంచి దాసుడు. 23, బడా నమ్మకమైన మంచి దాసుడు, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటుంది. వాళ్ళకి చెప్పిన ఆఫర్, నీ యజమాని సంతోషంలో పాలు పొందు, గొప్ప బాధ్యతలు అప్పగించాడు. తర్వాత యజమాని, ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ ద స్మాల్ థింగ్స్? ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాగరుడ, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు మరొకసారి చెల్లించుకుంటున్నాం. మీ వాక్య లేఖనాల్లో నుంచి దేవా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి అంశం కొరకు, ప్రతి మాట కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా దేవా, తండ్రి నాయన, అయా కొంచెంలో నమ్మకంగా ఉండుట అనే అంశం మీద దేవా మీరు మాతో మాట్లాడి దేవా మమ్మల్ని బలపరిచిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మత్తయి సువార్త దేవా 25వ అధ్యాయంలో ప్రభా మరి తండ్రి నాయన 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి, 2 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి, 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి, దేవా ఉపమానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా అవును ప్రభా, 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఎలాగైతే ప్రభా దాంతో వ్యాపారం చేసి దేవా మరొక 5 సంపాదించుకున్నాడో, దేవా మరి తండ్రి నాయన ఆ కొంచెంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో ఆ విషయాలు మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి, యజమాని యొక్క ఆస్తిని వృద్ధి చేయడానికి దేవా మరి తండ్రి తాను ఏ విధంగా మరి తండ్రి తనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవా మరి తండ్రి చక్కగా ప్రభా మరి నాయన దాన్ని ఉపయోగించి దేవా మరి ఎంతో దీవెనకరంగా మార్చాడో ఆ విషయాలు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. మరి 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి కేవలం 2 అని ఎంత మాత్రం నాయన సంశయించక దేవా మరి తండ్రి ప్రభా దానితో వ్యాపారం చేసి దేవా ప్రభా దాన్ని వృద్ధి చేసి దేవా అద్భుతంగా మరి తండ్రి నాయన యజమాని యొక్క సంతోషాన్ని దేవా మరి తండ్రి నాయన అలాగూ ఆస్తిని దేవా కొంచెంలో దేవా మరి తండ్రి నమ్మకంగా ఉండి వృద్ధిలోనికి తీసుకురావడం ఆ విషయాలు దేవా ఎంతో గొప్ప విషయం అని మీరు మాకు సెలవు ఇచ్చిన విధానం అంతటి వరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి ప్రభావం నాయన మరి తండ్రి నాయన మాకు కూడా ఎంతో అవకాశాలు ఇస్తున్నారు. ఎన్నో ప్రభా మరి తండ్రి నాయన ఆయా సదుపాయాలు దేవా అవకాశాలు అన్నీ కూడా ప్రభా ఈ దినాల్లో మాకందరికీ మీరు అనుకూలిస్తూ ఉండగా దేవా మేము ఏ విధంగా ప్రభా మీరు ఇచ్చేటువంటి ఈ యొక్క సమయాన్ని, మీరు ఇచ్చేటువంటి ఈ యొక్క మరి తండ్రి వనరుల్ని, దేవా వస్తువుల్ని దేవా ప్రభా ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో మీ రాజ్య విస్తరణ కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ పరిచర్య విస్తరణ కొరకు దేవా మమ్మల్ని మేము ఎంతో పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం నాయన. దేవా మా ముందు ఉంచినటువంటి దేవా మంచి ఉదాహరణలన్నిటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా విన్న వాక్కు మా అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపజేయను. ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తితో, బలంతో, విశ్వాసంతో మమ్మల్ని అందరూ కూడా నింపి దీవించమని మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ దేవా ప్రభువా సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక, బలపరచును గాక. కొంచెంలో నమ్మకంగా ఉన్నవారు ఎక్కువలో నమ్మకంగా ఉండేటట్లు దీవించేటటువంటి ప్రభువుకు మనల్ని, మన ప్రాణాత్మ దేహాలను, మనకు కలిగిన వారిని అప్పగించుకుందాం.
దీవెన, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును కాక. ఆమేన్. ఆమేన్.